దీనికి పూర్తి పేరుంది. నేను విన్నాను. కాపోతే నేను కొంచెమే ఇంట్రడక్షన్‌లో చెప్పాను. గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామం. అవునమ్మా. చాలా పెద్దగా పెట్టారు. సో, ఎందుకు ఈ గోవింద? అంటే కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమం అని అనుకున్నాం ఫస్ట్. అవును. అంటే కల్పవృక్షంతో ఉన్నాం కాదు. అంటే కామధేనువుతోటి కల్పవృక్షం ఉన్నారు. అంటే గోవు గోవిందుడిని ఏకకాలంలో ప్రదక్షిణ చేసేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నాము. ఒక మహనీయుడు చెప్పాడు, గోవింద అని పెట్టేసే చైతన్యం చాలా అద్భుతంగా ఉంటుంది అన్నారు. ఆ విధంగానే గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమం అని పెట్టి దీనికి నామకరణం చేసామమ్మా. అంతే. గోవిందుడు, గోవులు ఒకే చోట ఉంటే ఎంత బాగుంటుంది కదా! అద్భుతమైనటువంటిది. అంటే ఈ ఆలోచన అనేటువంటిది కూడా స్వామి అనుగ్రహంతోటి మాత్రమే చేసాం. అంటే ఇది మేమేదో స్వతహాగా నిర్ణయాలు తీసుకొని కట్టేసింది కాదు. అంటే భగవద్ అనుగ్రహం ఉంది అని చెప్పడానికి చిన్న ఉదాహరణ, ఈ యొక్క ఆశ్రమం అంతా కూడా కేవలం 32 రోజుల్లో, నృసింహ బీజాక్షరాల సంఖ్య 32. ఆ 32 రోజుల్లోనే దీన్ని నిర్మించేసామండి. అంటే ఎంత భగవద్ అనుగ్రహం ఉంటేనే ఇది అవుతుంది అంతే. ఇది నేను కూడా నమ్ముతాను. ఏదైనా భగవంతుడు అనుగ్రహం లేకపోతే శివుడాజ్ఞ లేనిది చీమైనా కుట్టదన్నప్పుడు ఆయన అనుగ్రహం లేకుండా 32 రోజుల్లో బీజాక్షరాలకు సమానమైనటువంటి రోజుల్లో కట్టడం జరగని పని. అయితే గోవులున్నాయి. ఎన్ని గోవులున్నాయి స్వామి ఇక్కడ? నృసింహ సేవావాహిని గోశాలు సుమారు మనకు 55-60 గోవులు ఉన్నాయమ్మా. దాంతో పాటే మనం ఏం చేస్తున్నాం అంటే ప్రతి సంవత్సరంలో ఏరువాక పౌర్ణమి అనేటువంటి కార్యక్రమం చేసే సమయంలో కొన్ని గోవుల్ని రైతులకి ఇవ్వడం, రైతులు ఎవరైతే పెంచుకుంటారో వాళ్ళందరికీ, అన్యమతాలకు మారినటువంటి వాళ్ళని తిరిగి స్వధర్మంలోకి తీసుకొని వచ్చి వాళ్ళ దగ్గర కూడా గోవుల్ని ఉంచేటువంటి, అంటే వాళ్ళ జీవనానికి ఇబ్బంది లేకుండా గోవుల్ని పెట్టేటువంటి కార్యక్రమం, ఇలా అన్ని చాలా చేస్తున్నాం అమ్మా. సహజంగా మనకి ఏదైనా విలువైన వస్తువు, చిన్న వస్తువు దొరికినా సరే దాచిపెట్టుకోవాలనుకుంటారు. ఏదైనా అందులోనూ ఇలాంటి దేవుడికి సంబంధించినవి అయితే ఎవరికీ చూపించకుండా వాళ్ళ ఇంట్లోనే దాచుకోవాలనుకుంటారు. మరి ఇంత విలువైన సాలగ్రామాన్ని మీరు ఎందుకు అసలు భక్తుల సందర్శనార్థం పెట్టారు? అంటే నాతో పాటే ప్రతి ఒక్కరూ తరించాలనేటువంటిది మా సంకల్పం అండి. అంటే నలుగురికి మంచి చేయాలి అనేటువంటి సంకల్పం మన దగ్గర ఉన్నప్పుడు నేనొక్కడే బాగుంటే ఏం ఉపయోగం లేదండి. నాతో పాటే అంటే సమాజం కూడా బాగుంటే, తద్వారా అందరికీ ఉపయోగపడితే ఖచ్చితంగా, అంటే జీవన ప్రమాణాలన్నీ ప్రతి ఒక్కరివి మారితే ఈ యొక్క దేశం చాలా అద్భుతంగా ఉంటుంది. దాన్ని నమ్మేటువంటి సిద్ధాంతం కాబట్టి ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకునేటువంటి విధంగా ఏర్పాటు చేసాము. అంటే ఈ 9 తరాలుగా మీ కుటుంబం కేవలం మీ కుటుంబ సభ్యులు మాత్రమే తరించారు. అయితే ఇది స్వతహాగా మీకొచ్చిన ఆలోచన, ఇలా భక్తుల సందర్శనార్థం పెట్టమని, లేకపోతే మీకు ఎవరైనా సలహా ఇచ్చారా? నృసింహ ఆజ్ఞ అండి. అంటే ఒక మనిషి ద్వారా భగవంతుడు చెప్పించాడు అని మేము నమ్ముతాం. కేరళ నుంచి ఒక పెద్ద వ్యక్తి, అంటే పెద్ద ఉపాసకులు, ఆయన చెప్పారు, నువ్వొక్కడే ఆరాధిస్తే ఎలాగా, నలుగురిని బాగుపరచు కదా, దాని ద్వారా సమాజానికి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి కదా అని చెప్తే, అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు దర్శనం చేసుకునేటువంటి విధంగా, అప్పటి వరకు కూడా మా ఇంట్లో వచ్చి చాలా మంది దర్శనం చేసుకునేవారు. అలా కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా, అందరికీ దర్శనం అయ్యేట విధంగా మనం ఏర్పాటు చేసామండి. అంటే ఒక పెద్ద జ్యోతిష్యుడు ఆయన, అదేవిధంగా నృసింహ ఉపాసకులు, ఆయన చెప్పినటువంటి మాట అందరికి, అంటే భగవంతుడే చెప్పించాడేమో అనేటువంటి సంకల్పంతో మనం అందరికి దర్శనం ఏర్పాటు చేసాం. అంతే కదా, ఎందుకంటే సాక్షాత్తు నరసింహస్వామి వారే మీకు ఇచ్చినప్పుడు ఆయన ప్రజల మధ్యలో ఉండటానికి ఇష్టపడతారు, కానీ ఇంటి లోపల ఉండటానికి ఇష్టపడరు కదా. కానీ ఏ మాట కావాలి అంటే మీ చేతుల ద్వారా ఇలాంటి ఒక మంచి కార్యక్రమం జరగాలని ఆ పెద్ద ఆయనతో చెప్పించారు అనుకుంటున్నాను. 750 సంవత్సరాల తర్వాత అందరికీ దర్శన భాగ్యాన్ని ఇచ్చేటువంటి అవకాశం వచ్చింది. అంటే మీ వంశంలో ఆ అదృష్టం మీకు వచ్చింది అని మీరు నమ్ముతారు? చాలా అద్భుతంగా నమ్ముతాను, ఖచ్చితంగా. అది నాకు కూడా అనిపిస్తుంది, అంతే కదండి. 9 తరాల తర్వాత మళ్ళీ స్వామిని మన కృష్ణ చైతన్య వారి చేతుల మీదుగా ప్రజల సందర్శనార్థము, అందులోనూ సహజంగా ఆయన మంత్రాలు కూడా చాలా చక్కగా చదువుతారు, ఆయన పూజారి కూడా స్వతహాగా. సో ఇది కూడా చాలా చక్కగా అనిపిస్తుంది కదా, నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే మీరు స్వతహాగా ఒక పూజారి, అలాగే సాలగ్రామం మీ యొక్క వంశ ఆస్తి అని చెప్పొచ్చు. ప్రజలకి చాలా సేవలు కూడా అందిస్తున్నారు. ఇందాక చెప్పినట్టు చిన్న రెబలిస్టిక్ నేచర్ కూడా ఉంది. అలాగే మీకు డాక్టరేట్, మీ సేవలకు గాను డాక్టరేట్ అవార్డు కూడా మీరు తీసుకున్నారు. సో ఇప్పుడు మీరు డాక్టర్ కృష్ణ చైతన్య స్వాములు. ఈ రెబలిస్టిక్ అంశం గురించి మనం మాట్లాడదామా? ఏంటంటే సహజంగా ఇప్పుడు మనకు ఈ మత మార్పిడి వ్యవస్థ అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. వ్యవస్థ అని ఎందుకన్నా అంటే నిజంగా వ్యవస్థలాగా పనిచేస్తున్నారు. దట్టు ఈ భద్రాచల క్షేత్రం అనేది రాములవారి క్షేత్రం. ఇలాంటి క్షేత్ర చుట్టుపక్కల్లో చాలా గిరిజన ప్రాంతాలు ఉన్నాయి. అండ్ వారితో మీకు చక్కటి అనుబంధం ఉందని కూడా విన్నాను. అక్కడ కూడా మత మార్పిడి చాలా జరుగుతుంది. వాళ్ళ ఈ మత మార్పిడి వల్ల ఎంతో నష్టపోతుంటే వాళ్ళని మళ్ళీ మీరు గర్వాపసి అన్నది చాలా పెద్ద రెబలిస్టిక్ యాక్ట్. అంత ఈజీగా వాళ్ళు నమ్మి వెనక్కి రాలేరు. అలాంటి వారిని అసలు మీరు ఎలా మార్చే ప్రయత్నం చేస్తారు? అంటే ఒక మత్తులో ఉండిపోతారు, ఒక మత ఉన్మాదంలోకి వెళ్ళిపోతారు మతం మారిన తర్వాత.
వాళ్ళని మీరు ఏ అంశం తీసుకొని మళ్ళీ వాళ్ళను వెనక్కి తీసుకురాగలుగుతున్నారు? అంటే గిరిజన ప్రాంతాల్లో ఎప్పుడైతే అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే అంటే చాలా ప్రాంతాల్లో జరిగేటువంటి పెద్ద సమస్య ఏమవుతుందంటే హరిజన గిరిజన గ్రామాల్లో అంటే మమ్మల్ని అన్నిటికీ దూరంగా పెడతారు అనేటువంటి దాన్ని బాగా నమ్ముతారు వాళ్ళు. అపోహ. అపోహ కావచ్చు, ఏదైనా కావచ్చు. అది జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క మత మార్పిడి ప్రభావం పాస్టర్లు కావచ్చు, వీళ్ళు ఎవరైనా పదే పదే ఆ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. ఎవరింటికి వెళ్ళడం ఇలాంటివి. అవును. అది మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనేటువంటి చిన్న ఆలోచనతోటి పదే పదే గిరిజన గ్రామాలను సందర్శించి హరిజన ఈ ప్రాంతం నుండి చాలా గిరిజన గ్రామాలు కావచ్చు, ఎస్సీ కాలనీస్ కావచ్చు, ఇవన్నీ ప్రాంతాల్లో పదే పదే మనం వెళ్ళి అక్కడ ఆ ప్రాంతంలో మనం చేసేటువంటి చిన్న చిన్న కార్యక్రమాల ద్వారా అంటే కొంతమంది ఉండేటువంటి హిందువులు కావచ్చు మనం చేస్తుంటే చాలా మంది అంటే ఒక అర్చకుడు అనేటువంటి వాడు మన ఇంటి దగ్గరకు వస్తే వాళ్ళ ఆనందం చాలా అద్భుతంగా ఉంటుందమ్మా. అవును. అది పదే పదే జరుగుతూ ఉంటే ఏమవుతుందంటే చాలా మంది అరే నిజంగా అయ్యగారులు కూడా మన దగ్గరకు వస్తారా, మన దగ్గరకు వచ్చి వాళ్ళు ఉంటున్నారా అనేటువంటి దాన్ని వాళ్ళ దాకా తీసుకెళ్ళినప్పుడు ఆ సమయంలోనే కరోనా విపత్కర పరిస్థితి రావడం. ఈ కరోనా విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు చాలా ప్రాంతాల్లో మీరు చెప్పినటువంటి ఈ యొక్క మత మార్పిడి ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎవరు వచ్చి వాళ్ళకి ఏ హెల్ప్ చేయలేదమ్మా. ఆ సమయంలో మన నృసింహ సేవావాహిని అనేటువంటి సంస్థ లక్షల మందికి ఆహారాన్ని అందించింది, మందులు అందించింది. వాళ్ళ కరోనా హాస్పిటల్స్ వెళ్తే అక్కడ వాళ్ళకి ఇబ్బంది ఉన్నటువంటి ప్రాంతాలు చాలా మంది సేవ చేశారు. అప్పుడు వాళ్ళకు అంటే మనం నిజంగా కూడా ఇలాంటి వారినే కదా మనం ఆశ్రయించాలి అని చెప్పి చాలా ప్రాంతాల్లో వెళ్ళిపోయినటువంటి ఊర్లకు ఊర్లు వెనక్కి వచ్చి ఇప్పుడు స్వధర్మంగా ఉన్నారు.